Hi everyone, welcome back to my channel Bindu Sangepu. If you're here for the first time, please go through other videos as well, and if you like the videos and subscribe to my channel. So ఈ రోజు వీడియో వచ్చేసి నా పట్టు శారీస్ కలెక్షన్ చూపించబోతున్నాను. సో నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 20 పట్టు శారీస్ ఉన్నాయి. సో I'll try to post in 2 separate videos. Alright, I'm excited to show you guys. So let's get started with the first one. Saree is ఈ సారీ వచ్చేసి నాకు హర్ష ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చాడు. నాకు శారీస్ అంటే బాగా ఇష్టం కాబట్టి ఫస్ట్ గిఫ్ట్ నేను శారీ కొనిపించుకున్నా. ఇది నేను షోరూంలో తీసుకోలేదు. ఐ బాట్ దిస్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద వీవర్స్. ఇన్స్టాగ్రామ్లో పేజెస్ ఉంటాయి కదా, ఆ పేజ్ నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. లావెండర్ కలర్ విత్ రెడ్ బోర్డర్ అనమాట, చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి బాడీ పార్ట్ ఇలా ఉంటుంది. నాకు చాలా ఇష్టమైన కలర్. ఈ మధ్యన లావెండర్ బాగా ట్రెండింగ్ ఉంది కదా. యాక్చువల్లీ ట్రెండింగ్ అవ్వకముందే తీసుకున్నాను నేను, బట్ తర్వాత ట్రెండ్ అయినప్పుడు ఐ వాజ్ లైక్ వెరీ హ్యాపీ, నేను కొన్నదే ట్రెండ్ అయింది అని. ఈ రెడ్ లైటింగ్లో చాలా బాగా కనిపిస్తుంది. పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది పళ్ళు. నేను మొత్తం తీసి చూపించాను ఎందుకంటే ఐరన్ చేసి ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఐరన్ ఫోల్డింగ్స్ రావడం కష్టం. దీనికి టాసల్స్ ఇలా వేయించాను, ఇఫ్ యూ కెన్ సీ. అండ్ నేను ఈ శారీలో బ్లౌజే స్టిచ్ చేయించాను. ఎందుకంటే నాకు అన్ని వర్క్ బ్లౌజెస్ అయితే బాగుండవు కదా అని, కొన్ని పట్టు శారీస్లో వచ్చిన క్లాత్ చాలా బాగుంటుంది, అందుకని ఇదే కుట్టించాను. ఇది హై నెక్ పెట్టించి కుట్టించాను. డిజైన్ కూడా అంతేం పెట్టించలేదు, చాలా సింపుల్గా కుట్టించేసాను. మిగతా సారీస్ వర్క్ ఉన్నాయి, సో అందుకని ఇది అలా సింపుల్గా పెట్టించేసాను. హ్యాండ్స్ వచ్చేసి బోర్డర్ వస్తుంది. నెక్స్ట్ పైతానీ సారీ. ఇది నేను వరమహాలక్ష్మిలో తీసుకున్నాను. మోస్ట్ ఆఫ్ మై పట్టు శారీస్ నేను వరమహాలక్ష్మిలో తీసుకున్నా. యాక్చువల్లీ నేను ముగ్ధాకు కూడా వెళ్ళాను. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ ఎ ముగ్ధ బ్రైడ్, కానీ నాకు విజయవాడలో ముగ్ధాలో చూసినప్పుడు నాకు క్వాలిటీ కానీ సారీస్ కానీ అంత నచ్చల. మేబీ హైదరాబాద్లో ఎక్కువ మోడల్స్ ఉన్నాయేమో, ఏరియాని బట్టి తీసుకొస్తారు కదా. సో ఐ డెంట్ లైక్ ఎనీథింగ్ ఇన్ ముగ్ధ. ఎక్స్పెన్సివ్ కూడా అనిపించినాయి, కొంచెం బాగున్నవి. సో దెన్ ఐ వెంట్ ఫర్ వరమహాలక్ష్మి. నాకు అక్కడే నచ్చినాయి. సో ఆల్మోస్ట్ ఆల్ మై శారీస్ ఆర్ ఫ్రమ్ వరమహాలక్ష్మి. ఇది బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్. బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్. ఈ బ్లూ శారీ పైన అన్ని ఇట్లా రౌండ్ బుటాస్ వస్తాయి. బ్లూ కలర్ బాడీ. పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది, పళ్ళు మొత్తం. ఓకే, ఇంకా సో this is how it looks. Hope you can see it clearly. బ్లౌజ్ వచ్చేసి నేను శారీలో బ్లౌజే స్టిచ్ చేయించాను. క్లాత్ బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది. అండ్ కొంచెం బుట్ట చేతులు పెట్టించి కొంచెం వర్క్ చేయించాను హ్యాండ్స్ పైన. అండ్ నెక్ ఇలా పెట్టాను. ఇలా ముందు నెక్ కూడా వస్తుంది, ప్రిన్సెస్ కట్ అండ్ డోరీస్ అన్నమాట. Look, this is my next saree. Red and yellow combination. Red and yellow. ఇది షాప్లో చాలా లైటింగ్ ఉంటుంది కదా, ఆ లైటింగ్లో నాకు ఇది చూడంగానే ఎల్లో బాగా షైనింగ్ అనిపించి చాలా బాగుంది అనిపించింది. So this is how it looks.
ఓకే, అండ్ ద బోర్డర్ ఇస్ దిస్. ఓకే, వేసుకుంటే ఇలా కనిపిస్తుంది బోర్డర్ పైన కింద. ఐ థింక్ ఇది 4 inches బోర్డర్ అనుకుంటా. ఇలా ఉంటుంది. ఓకే, పళ్ళు పార్ట్ ఇలా వస్తుంది అనమాట ఫుల్. నేను హాఫ్ తీసి చూపిస్తున్నాను మీకు. ఇదంతా ఓపెన్ చేయాలంటే కష్టం. సో పళ్ళు ఇప్పుడు నేను ఇక్కడ హాఫ్ చూపిస్తాను కదా, ఫుల్ వస్తుంది అనమాట. పళ్ళు మొత్తం ఇలా ఎల్లో కలర్ వస్తుంది. ఇది హ్యాండ్స్. మీకు క్లియర్ డిజైన్ కావాలంటే కమెంట్ చేయండి, నేను పిక్చర్ పంపిస్తాను క్లియర్గా. ఓకే, సో దిస్ ఇస్ ద బ్యాక్. ఇది యాక్చువల్లీ వచ్చి నాకు 12,000 పడింది. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇప్పటి వరకు ఫేవరెట్ సారీ ఇంకా చెప్పలేదు అని అన్నారు అని అనుకుంటున్నారా? నెక్స్ట్ వన్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ లైక్ ఫస్ట్ ఆర్ సెకండ్ వన్. ఇది కూడా చాలా ఇష్టం నాకు. ఓకే, ఆరెంజ్ కలర్ వచ్చేసింది మొత్తం, ఇంకా సారీ మొత్తం మోనోటోన్, మొత్తం ఆరెంజ్ అండ్ సిల్వర్. మొత్తం ఇదంతా జరీ కానీ అంతా సిల్వర్ వస్తుంది, ఆరెంజ్ కలర్. సో ఇదన్నమాట బోర్డర్ ఇలా వస్తుంది కింద పైన. ఇది వచ్చేసి పళ్ళు. I'll show you the body. బాడీ కూడా అలాగే ఉంటుంది సేమ్. సో బాడీ ఇలా ఉంటుంది. టాసల్స్ ఇది. హోప్ యూ కెన్ సీ ద సారీస్ క్లియర్లీ. దూరంగా లేవనుకుంటున్నా. ఓకే, అండ్ బ్లౌజ్ ఇంకా ట్యాగ్ కూడా ఉంది చూడండి, డ్రై క్లీనింగ్ ట్యాగ్. సారీ వచ్చేసి ఇది కూడా సారీలో క్లాతే. సారీలో బ్లౌజ్నే స్టిచ్ చేయించాను. బోర్డర్ ఇలా వచ్చింది అండ్ దీనికి కింద వర్క్ ఇలా చేయించాను. అండ్ బ్యాక్ అండ్ నాకు చాలా వరకు బ్యాక్ హుక్స్ అయి ఉంటాయి. అండ్ ఇది కూడా కొంచెం పైకే పెట్టించాను నెక్. ప్రిన్సెస్ కట్. బ్యాక్ చూపిస్తాను. ఓకే, ఇది బ్యాక్. అండ్ మై నెక్స్ట్ సారీ, ఇది యాక్చువల్లీ నా వెడ్డింగ్ సారీ. ఓకే, నా నెక్స్ట్ సారీ వచ్చేసి పీచిష్ పింక్ విత్ పర్పుల్ అన్నమాట. సో ఇది పీచిష్ పింక్ విత్ పర్పుల్. అండ్ పళ్ళు వచ్చేసి పళ్ళు ఇది అండ్ కింద టాసల్స్. ఓకే, దీనికి 2 బ్లౌజెస్ ఉన్నాయి. ఒకటేమో శారీలో వచ్చిన బ్లౌజ్, 2 కుట్టించాను. శారీలో వచ్చింది జస్ట్ వర్క్ ఏం లేకుండా క్యాజువల్గా బ్యాక్ నెక్ పెట్టేసి బోర్డర్ హ్యాండ్స్ వేపించి ప్రిన్సెస్ కట్ పెట్టించాను. అంటే సింపుల్గా వేసుకోవటానికి ఉంటుంది కదా అని అలా పెట్టించేసాను. అండ్ వర్క్ వచ్చేసి ఇది మొత్తం చిన్న చిన్న పర్ల్స్, కింద మళ్ళీ పర్పుల్ కలర్ బీడ్స్ ఇలా. ఇది ఇలా ఇలా ఉంటుంది. కొంచెం ఈ హెవీగా ఉంటుంది బ్లౌజ్. ఇవి డోరీస్. ఈ సారీ వచ్చేసి 29,000 పడింది. ఇది కూడా వరమహాలక్ష్మిలో.
నేను 30,000 అబోవ్ వెళ్ళలేదు, ఎందుకంటే నాకు అంత వర్త్ కాదు అనిపించింది శారీస్కి అంత ఖర్చు పెట్టడం. బట్ ఇదే ఎక్కువ అని మీరు అనుకుంటే అయి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మై మోస్ట్ ఫేవరెట్ శారీ, నంబర్ 1. ఓకే, ఇది సీ గ్రీన్. సో శారీ మొత్తం డిజైన్ వస్తుంది. ఇది యాక్చువల్లీ ఇది పళ్ళు మీరు చూసేది. అండ్ బోర్డర్ ఇలా కొంచెం డార్క్ సీ గ్రీన్ వస్తుంది. కృష్ణ బ్లూ ఉంటాం కదా, ఓపెన్ చేస్తాను నేను కొంచెం ఎక్కువ. ఓకే, సో పళ్ళు చూసారు కదా, ఇది బాడీ, ఇది బాడీ వస్తుంది. పళ్ళు కూడా చూపిస్తాను, ఇది పళ్ళు. ఓకే, ఇంకా సారీ మొత్తం అలాగే వస్తుంది. టాసల్స్ ఇలా ఉన్నాయి. చాలా బాగుంటుంది. దీనికి 2 బ్లౌజెస్ చేయించాను. ఒకటి శారీలో వచ్చిన బ్లౌజ్, బ్రొకెట్ బ్లౌజ్ వచ్చింది. సో దాన్ని బ్యాక్ హుక్స్ పెట్టించేసి జస్ట్ సింపుల్గా పెట్టించాను. బోర్డర్ నెక్ హ్యాండ్స్ వస్తాయి. డోరీస్ కూడా అంత ఏం లేవు, సింపుల్. ఓకే, దిస్ ఇస్ 1. అండ్ వర్క్ వచ్చేసి ఇది కొంచెం హెవీ వర్క్. కాకపోతే ఏమైందంటే నాకు అప్పుడు అంత వర్క్ అంత ఐడియా లేదు. సో నేను ఏదో ఒక డిజైన్ పంపించేసాను, వాళ్ళు చూసుకొని చేస్తారు కదా అన్నట్టు. నేను డిజైన్ అయితే పంపించాను, కానీ ఈ సారీ పైన గోల్డ్ యాక్సెంట్స్ ఉన్నాయి. మొత్తం గోల్డ్ జరీ అనమాట, సారీ అంతా గోల్డ్ జరీ. కానీ ఎంబ్రాయిడరీ చేసిన వాళ్ళు మొత్తం జద్దోసి, సిల్వర్ జద్దోసి వేసారు. అంటే గోల్డ్ వేసారు కానీ బట్ మెయిన్ సిల్వర్ వేసారు. సో కాంట్రాస్ట్ కలర్ కనిపిస్తుంది. అక్కడ గోల్డ్ వేస్తే ఇంకా చాలా హైలైట్ అయ్యేది. అండ్ ఇక్కడ అన్ని తీగలు పెట్టారు. నాకు స్టిచ్ చేసిన తర్వాత నచ్చలేదు, బట్ ఏం చేస్తాం, ఇంకా నాకు అప్పటికప్పుడు నేను బయలుదేరాల్సి వచ్చింది. సో తప్పలేదు. ఈ వర్క్ నాకు 12,000 or 13,000 పడింది. సో లాస్ట్ సారీ ఫర్ టుడేస్ వీడియో ఇది గ్రీన్ అండ్ పింక్. ముందు టాసల్స్ చూపిస్తా, పైన ఉంది కాబట్టి. ఈ టాసల్స్ ఫస్ట్ టైం చూసినప్పుడు, అంటే వాష్కి ముందు చూసినప్పుడు చాలా బాగున్నాయి, కానీ డ్రై వాష్కి ఇస్తే పిచ్చిగా అయిపోయి అన్నీ పట్టుకుంటాయి. ఎంత ఇబ్బంది అనిపిస్తుందో. ఇది వచ్చేసి గుంటూరు చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నాను. గ్రీన్ అండ్ పింక్ చూడండి, చెప్తూనే ఉన్నా పట్టేసుకుంది. ఇవి ఎట్లా మేనేజ్ చేయాలో కూడా తెలియదు అసలు. సో బాడీ మొత్తం ఇలా గ్రీన్ వస్తుంది. ఓకే, అండ్ పళ్ళు పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్. ఇది పళ్ళు. ఈ క్లాత్ కొంచెం రఫ్గా ఉంటుంది. ఇది యాక్చువల్లీ ఈ సారీ ప్రైస్ వచ్చేసి 24 పడింది, కానీ క్లాత్ చాలా రఫ్ అనిపించింది. నేను అసలు ఇది రియల్ పట్టు అయినా నాకు డౌట్ వచ్చిందనమాట. ఇది కొంచెం వియర్డ్గా ఫోల్డ్ చేశారు. చాలా రఫ్ అనిపిస్తుంది సారీ. ఓకే, దీని బ్లౌజ్ ఇది కూడా నాకు వర్క్ ఎక్కువే పెట్టా అనిపిస్తుంది. ఇది ఏం చేశానంటే నేను పింక్ బ్లౌజ్ కాకుండా వెరైటీగా ట్రై చేద్దామని ఎక్కడో ఇన్స్టాలో అషు రెడ్డి ఫొటోస్ చూసినప్పుడు ఆమె గ్రీన్ శారీ కట్టుకుంటుంది. గ్రీన్ అండ్ రెడ్కి గ్రీన్ బ్లౌజ్ పేరప్ చేసి నాకు చాలా నచ్చింది. అందుకని గ్రీన్ అండ్ పింక్కి గ్రీన్ బ్లౌజ్ పేరప్ చేసా.
డిడెంట్ వేర్ దిస్ ఫర్ వెడ్డింగ్. ఇవి అప్పుడు ట్రెండింగ్ ఉన్నాయి కదా, కింద ఇట్లా లాకెట్స్ పెట్టియడం, అలా పెట్టించాను. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అటు ఇటు ఉన్నారు. ఇక్కడ పెళ్లి కూతురు అండ్ బ్యాక్ సైడ్ చూపిస్తాం. అంత హెవీ ఏం లేదు, బట్ నేను దీనికి 12,000 పే చేశాను. ఇంకా స్టిచ్ చేసిన తర్వాత ఏం చేయలేం కదా, ఆమె ప్రైసెస్ వేసి పంపించేసింది అనమాట. నాకు ఆల్మోస్ట్ లైక్ 50,000 రూపీస్ అయినాయి ఒక 4-5 బ్లౌజెస్కే, 4 బ్లౌజెస్కే అట్లా అయిందన్నమాట. ఇది బ్యాక్ సైడ్ వర్క్, అంత హెవీ లేదు, బట్ షీ చార్జ్డ్ మీ అలాట్. ఇది డోరీస్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీకు ఈ సారీస్ అన్ని నచ్చినాయి అనుకుంటున్నా. మీకు ఎక్కువ ఏ సారీ నచ్చిందో కమెంట్ డౌన్ బిలో. If you like this video, please like, share and subscribe.